అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇది ఈ దుష్ప్రచారం అనేది ఈరోజు కొత్తగా జరుగుతున్నది కాదు, గతంలో కూడా జరిగింది. మళ్ళీ రీసెంట్గా కూడా అది గార్డియన్ పత్రిక రాసినటువంటి కథనం కావచ్చు, లేదా న్యూయార్క్ టైమ్స్లో వచ్చినటువంటి కథనాలు కావచ్చు. ఎలా చూస్తారు మీరు దీని వెనక? ఏదైనా ఎలాంటి కాన్స్పిరసీ దాగుందని మీరు అనుకుంటున్నారు? అంటే రాజుగారు, మొదట మన ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మనము అంటే భారతదేశము రాబోయే 25 సంవత్సరాలలో ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్గా అవతరించబోతున్న దేశం. సో ఇండియా హ్యాస్ ఎ హైయెస్ట్ పొటెన్షియల్ టు బికమ్ ద సూపర్ పవర్ ఇన్ నెక్స్ట్ 25 years. ప్రపంచం మీద అర్థం చేసుకున్న తర్వాత చాలా చోట్ల, ఇప్పుడే కాదు 2019 ఎలక్షన్స్ ముందు మీరు ఆ 3 months చూసినా కూడా దేర్ వర్ కంటిన్యూస్ అటాక్ ఆన్ మోదీ కానీ భారత్ కానీ. ఇన్ ప్రిన్సిపల్ ఇండియా అంటే ఇండియన్ ఆరిజిన్స్, ఎవరైతే ఇండియా గొప్ప దేశము, ఇండియన్ సంస్కృతి చాలా గొప్పది అని అన్న ప్రతి వ్యక్తిని డైరెక్ట్గా హిట్ చేయడం అనేది ఎస్పెషల్లీ బ్రిటిష్ ఆరిజిన్, అంటే వాళ్ళు 280-300 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించిన తర్వాత కూడా వాళ్ళు అదే పద్ధతులు, అంటే మనం ఇంకా బానిసలము, వాళ్ళు ఇంకా మనల్ని సార్వభౌములు అనే ఒక మైండ్ సెట్లోనే ఉన్నారు తప్పితే వాళ్ళ దేశం కష్టాలలో ఉంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వెరీ రీసెంట్లీ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారిని క్వశ్చన్ అడగడం జరిగింది ఇదే విషయంలో. ద క్వశ్చన్ వాజ్ టు అంటే ఆన్ ది బ్రిటన్స్ ఫైనాన్షియల్ టైమ్స్ ఒక ఐ థింక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎడ్వర్డ్ ల్యూస్ అని. సో హీ సెడ్ ఎ కమెంట్ దట్ మోదీజీ ఈజ్ 100 times Viktor Orban. Viktor Orban is Hungary's prime minister, very popular leader in Hungary. Very popular leader. 2010 నుంచి ఆయనే ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికి కొనసాగుతున్నారు. ఇప్పుడు he is the most popular leader in the Hungary country. So that person was comparing Modi ji with Hungary's prime minister Viktor Orban and saying that Viktor Orban ఏ విధమైన అథారిటేరియన్ రూల్ తీసుకొచ్చాడో they are coining new words. వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ కాయినింగ్ లైక్ డెమోక్రటిక్ ఆటోక్రసీ అని, తర్వాత పీపుల్స్ ఆటోక్రసీ అని, డెమోక్రటిక్ అథారిటేరియనిజం అని, ఇట్లాంటి విచిత్రమైన పదాలను, ఇంగ్లీష్లో లేని పదాలను కాయిన్ చేసి ఇదంతా ఒక మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తోని ఒక గేమ్ ఆడుతున్నారు వీళ్ళు అని సృష్టించే ఒక సృష్టిని చేసి ప్రపంచం ముందు భారతదేశంలో ఇంకా డెమోక్రటిక్ వాల్యూస్ తగ్గిపోతున్నాయని చూపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు సార్? ప్యూర్లీ ఇట్స్ అ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి ఏదో ఇండియాలో ఉన్న అద్భుతమైన వేద సంపద కానీ, ఇక్కడ ఉన్న దేవభూమిలో ఏదో చదువుకోవడానికి రాలేదు వాళ్ళు. ఈ సంపదను కొల్లగొట్టి ఇక్కడ ఉన్న డబ్బులను, ఇక్కడ ఉండే అద్భుతమైన వనరులను తీసుకొని వెళ్ళి వాళ్ళ దేశాన్ని బాగుపరుచుకోవడానికి చేసిన పని. ఇప్పుడు కూడా అదే, 300 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అదే ఉంటుంది. ఒక్క బ్రిటనే కాదు, ఈవెన్ అమెరికన్ న్యూస్ పేపర్, యాక్చువల్లీ అమెరికన్ అంబాసిడర్ హ్యాడ్ టు సే దట్, అంటే ఆయన మొత్తం అక్కడ ఉండే ఇప్పుడు మీరు అన్న ఎగ్జాంపుల్ న్యూయార్క్ టైమ్స్ కానీ, తర్వాత వాషింగ్టన్ పోస్ట్ ఆర్టికల్స్ కానీ అవన్నిటిని రబ్బిష్ చేయాల్సి వచ్చింది. మన దేశంలో ఉండే కొందరు కాంగ్రెస్ వాదులు, ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం ఏంటంటే, శశి థరూర్ అని ఒక కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు. ఆయన ఇండియాలో ఉండే న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ రాయడు. ఆయన బ్రిటన్లో ఉండే న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ రాస్తాడు, లేకుంటే సౌత్ కొరియాలో ఉండే న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ రాస్తాడు, లేకుంటే అమెరికాలో ఉండే న్యూస్ పేపర్స్లో ఏం రాస్తాడు దానిలో అంటే, ఇండియాలో డెమోక్రటిక్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి, నరేంద్ర మోడీ ఈజ్ బికమింగ్ అథారిటేరియన్ రూల్, ఇండియాలో హిందుత్వ అనేది ఇట్ ఈస్ క్రాసింగ్ దేర్ లెవెల్స్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు బీజేపీ ఈస్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఇండియా యాజ్ ఎ హిందూ రాష్ట్ర. 4 ఆస్పెక్ట్స్ మీదనే ఆయన ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి. అయితే ఇండియాలో ఏ పత్రికకు కూడా ఆయన ఆర్టికల్స్ రాయడు. అసలు ఆయన కాంగ్రెస్ లీడరు. ఆయన ఎవరైనా ఇప్పుడు ఆయన త్రివేంద్రంలో కాంటెస్ట్ చేస్తే త్రివేంద్రం పబ్లిక్కు చెప్పుకోవాలి, కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తున్నాడు కాబట్టి దేశ ప్రజలకు చెప్పాలి. ఆయన అమెరికాలోనూ యూరోప్లోనూ ఆర్టికల్స్ రాసి ఇండియా ఒక పరువు తీసే పని చేయడం ద్వారా రాహుల్ గాంధీ కావచ్చు, శశి థరూర్ కావచ్చు, తర్వాత జైరామ్ రమేష్ కావచ్చు, తర్వాత మణిశంకర్ అయ్యర్ కావచ్చు, ఆ తర్వాత కపిల్ సిబల్, ఇట్లాంటి ఒక రకమైన మన కేటీఆర్
ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఉండే కేటీఆర్, వీళ్ళందరూ ఒక రకమైన మైండ్ సెట్ లో ఉంటారు. దేర్ మైండ్ సెట్ ఈస్ వాళ్ళు హిందుత్వాన్ని, అలాగే మన సనాతన ధర్మాన్ని, మన మన రూట్స్ అంటాం కదా, ఇండియన్ భారతీయ రూట్స్ ను వాళ్ళు విమర్శిస్తున్నాము అనే మౌకాతోని దేశాన్ని విమర్శించే పరిస్థితికి వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడో కేంబ్రిడ్జ్కి వెళ్ళి ఆయన మన రాహుల్ గాంధీ గారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో హీ క్రిటిసైజెస్ ఇండియన్ డెమోక్రసీ, హీ క్రిటిసైజెస్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, హీ క్రిటిసైజెస్ ఇండియన్ సనాతన ధర్మ. వాట్ ద హెల్, అసలు ఆయనకు ఏమైనా పని ఉందా? ఆయనకు అసలు తెలుసా సనాతన ధర్మం గురించి? తెలియదు. అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ అ పేటర్న్. సో వైల్ కంక్లూడింగ్ ఐ విల్ టెల్ యూ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. నెంబర్ 1, దేర్ ఇంటెన్షన్ ఇస్ వెరీ వెరీ క్లియర్. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, ఇండియా ఇస్ బికమింగ్ ఎకనామిక్ సూపర్ పవర్ ఇన్ వెరీ వెరీ సూన్. ఆల్రెడీ మనం 5th లార్జెస్ట్ ఎకానమీ అయిపోతున్నాము, ఇంకా నెక్స్ట్ 5 years లో 3rd లార్జెస్ట్ ఎకానమీ అయిపోతాం. కాబట్టి జర్మనీకి కావచ్చు, బ్రిటన్ కు కావచ్చు, ఇట్ ఈస్ అ ఇమ్మీడియట్ థ్రెట్. నెంబర్ 1. నెంబర్ 2, ఇఫ్ ఇండియా ఈస్ బికమింగ్ ఏ వెరీ వెరీ పవర్ఫుల్ కంట్రీ, ఇండియాలో ఉండే రీసోర్సెస్, ఇండియాలో ఉండే అత్యంత కీలకమైన రీసోర్స్ ఏంది? హ్యూమన్ రిసోర్స్. ఈ హ్యూమన్ రిసోర్స్ ఇక్కడే ఉంటే వాళ్ళ దేశాలకు వెళ్ళే, వాళ్ళ దేశంలో వెళ్ళి మన వాళ్ళు పనిచేస్తారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళ దేశ ఎకానమీలో మెయిన్ వీల్ ఇండియన్ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ ఇండియన్ పీపుల్, ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఈ సబ్ కాంటినెంట్ నుంచి వెళ్ళే పీపులే అక్కడి ఎకానమీకి డ్రైవింగ్ ఫోర్స్ అండి, ప్రైమ్ మూవర్స్. మీరు యూరోప్ అడగండి, ఈవెన్ జపాన్ అడగండి. ఫర్ ఎగ్జాంపుల్, జపాన్ ఈజ్ ఆల్సో బికమింగ్ ఏజ్ ఓల్డ్ సొసైటీ. సో ఈ 2 కారణాల దృష్ట్యా, ఒకటేమో ఇండియా ఈజ్ బికమింగ్ ఎకనామిక్ సూపర్ పవర్, 2 ఇండియన్ హ్యూమన్ రిసోర్సెస్ ఎప్పుడైతే వాళ్ళ దేశానికి వెళ్ళడం ఆగిపోతుందో ఆ దేశం యొక్క ఎకానమీ డ్విండిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ కడుపు మంటతోని అక్కడ ఒక సిస్టమేటిక్ గా ఇండియాలో ఉండే కొంతమంది కొన్ని పార్టీలు, లైక్ కాంగ్రెస్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్, దేశద్రోహ పార్టీలు అందాం అండర్స్టాండ్ చేసుకోవడానికి, తుకుడే పార్టీలు అందాం. ఈ టుకుడే గ్యాంగ్ ను ఆధారం చేసుకొని కొన్ని కాన్ఫరెన్స్లు పెట్టుకోవడం కావచ్చు, కాశ్మీర్ ఇండియా పార్ట్ కాదని చెప్పడం కావచ్చు, ఆ తర్వాత ఆర్టికల్ 370 చేయడం ద్వారా, అదేదో తీయడం ద్వారా అదేదో పెద్ద భూకంపం వస్తుందని చెప్పడం కావచ్చు. ఇలాంటి ప్రయత్నాలు వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. అయితే మనం ఆ ప్రయత్నాలను గత 10 సంవత్సరాలుగా చాలా అద్భుతంగా తిప్పికొడుతున్నాం కాబట్టి అది ఇంకా 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 దిగజారిపోయి వాళ్ళ మాస్క్ తొలగిపోయి వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ కత్తులు పట్టుకొని యుద్ధానికి దిగారు. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు ఏం చేస్తుండే, ఇండియాలో ఉండే బర్కాదత్ లాంటి వాళ్ళతోని అంటే వాళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి కాలుస్తుండే. ఇప్పుడు ఏం జరుగుతున్నది, డైరెక్ట్ గా వాళ్ళే మైదానంలోకి దిగారు. ఇప్పుడు ఆర్యాపర్ తేలిపోతుంది ఈ ఎలక్షన్స్ తర్వాత. సో ఐఎమ్ వెరీ ప్రిటీ మచ్ షూర్ దట్ వాళ్ళ ఇంటెన్షన్స్ ప్రపంచం ముందు చాలా క్లియర్ గా తెలిసిపోతున్నాయి. ఆ దేశాల యొక్క పరువు వాళ్ళే తీసుకుంటున్నారు. అందుగురించే నేను చెప్పాను కదా ఇందాక, అమెరికన్ అంబాసిడర్ ఆయనే వచ్చి వాళ్ళ మీడియానే తిట్టాల్సి వచ్చింది పబ్లిక్ గా. అంటే వి షుడెంట్ పబ్లిష్ దీస్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్, దిస్ ఇస్ అంటే హీ హాజ్ రబ్బిష్డ్ టోటల్లీ. ఆయన అసలు ఇదంతా తప్పు, దీన్ని ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దని చాలా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.